అసలే చలికాలం. చచ్చి బతికి ముగ్గేసి లోపలికొచ్చానో లేదో మా అమ్మ, "వెళ్ళు, వెళ్లి స్నానం చెయి. చేసినంక పాలు పొంగల్ చెయి" అనన్నది. ఇయన్నీ ఉంటాయనే రాత్రి మొత్తం కిచెనంతా కడిగేసి నీట్‌గా పెట్టేసుకున్నా. మళ్ళీ రేపు మార్నింగ్ లేచేసరికనే బద్ధకమైతది. ముగ్గేసొచ్చేసరికి మళ్ళా ఇంత కష్టమైతదని నైటే మొత్తం కిచెనంతా సదిరేసిన. ఇంకా పైపైన తుడిచేసేసి గ్యాస్ పొయ్యికి అదేంటి పసుపు, కుంకుమ పెట్టి మా మమ్మీ ఆన్ జేయమని జెప్పింది. చెప్పింది చేయకపోతే చీపిరి కట్టతో కొట్టేస్తది. అట్లుంటది మరి మనతోని. ఇంత పెద్ద పెరిగినవు, చెప్పింది చెయ్యవు, ఇనవు అని ఆళ్ళొక మాటనొస్తది మళ్ళీ. ఎనీవే ఎంతమంది మీరు పాలు పొంగల్ చేస్తున్నారివాళ? నేను మాత్రం ప్రతిసారి మా ఇంట్లో నేనే చేస్తా. ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల, ఆడపిల్లనే చెయ్యాలి అని అంటా ఉంటది. సో, మనకి పనులన్నిట్లో ఎక్స్‌పర్ట్ అనమాట. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి, మేము వెంకటేశ్వర స్వామి నామం పెడతాము. మీరేం పెడతారో నాకు తెలీదు. మొత్తం నామం పెట్టేసి, ఇంకో స్టవ్ అంతా నీట్‌గా పెట్టేసా ఇంకా. ఇంకా మా మమ్మీ నన్ను ఏ ఒక్క మాట అనదు అని అనుకునే లోపు గిన్నె పెట్టేసాను. దండం పెట్టుకొని చెప్తూనే ఉంది పక్క నుంచి. అది చెయి, ఇది చెయి అనుకుంటా. పాలు పోసాననమాట. పోసాను గానిరా నాకెందుకో అదంతా క్లీన్ చేశాను గదా! పాలు పొంగాలంట. కానీ నాకేంటో అర్థం గాదు. పాలు పొంగే లోపల బియ్యమేసేసా. ఇంకేం పాలు పొంగుతాయి? అక్షింతలేసేసుకున్నా అప్పుడే. ఎంతో కష్టపడి, ఎంతో ఏమనొద్దు, ఏం చేయొద్దు అని అనుకుంటానా, అయిపాయ్. ఇటు సైడ్ పులిహోరన్నానికి అన్నం పెట్టినా, అటు సైడ్ పరమన్నం అయిపోతాంది. మా నాన్న పులిహోరన్నం కలపడంలో చాలా ఎక్స్‌పర్ట్. మంచిగా కలిపేస్తాడు. మళ్ళా వంట చేయడం నా వల్ల కాదయ్యా! అందుకే మధ్యాహ్నానికి, నైట్‌కి పులిహోరన్నం చేసేసా. పెట్టేసాను. దేవునికి ప్రసాదం పెట్టేసాను. ఆ తర్వాతకి నైవేద్యం అయిపోయింది. ఇంక మా అమ్మ ఊరుకుంటదా? హారతివ్వు, ఆ! చెప్పడమే ఇంకా. చెప్తూనే ఉంటది. ఫ్లవర్స్ లేవబ్బా! అడిగినా, కానీ తెచ్చే లోపల వాళ్ళు షాపులో ఎక్కువ లేవు. అంటే మా దగ్గర దొరకలేదు ఈసారి ఫ్లవర్స్. మా ఇంట్లో ఒకే ఒక్క గులాబీ పువ్వు పూసింది. అది కూడా వెంకటేశ్వర స్వామికి పెట్టేసిన. ఆయనకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంకేంటి హారతిచ్చేసిన, నైవేద్యం రెడీ అయిపోయింది. ఇది మా పూజ గది. అక్షింతలు ఎయొద్దు, ఎయొద్దు అని అనుకుంటూనే ఏపిచ్చుకుంటా. ఇంకే మా తులసమ్మ తల్లి, తులసి మాత. ఇక్కడ గూడా పూజ అయిపోయింది. ఇంక నా వల్ల కాదు ఆగడం. ఇప్పటికే 12 అయిపోయింది. తినకపోతే చచ్చిపోతా.